5 నిమిషాల్లో ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే. రొయ్యలు రబ్బర్‌లా కాకుండా ఇలా ఒకసారి చేసేయండి. చాలా బావుంటుంది. హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సహనా రుచులు. ఒక కళాయి తీసుకొని ఆయిల్ 5-6 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోండి. పచ్చిమిరపకాయలు 2 బారుగా కట్ చేసి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అది మంచిగా కలుపుకోవాలి. నేనిక్కడ ఫ్రీజర్‌లో నుంచి తీసుకున్నాను. అందుకే ఇలా గెడ్డలాగా ఉన్నాయన్నమాట. దాని తర్వాత దానిలో వేసేసిన తర్వాత కొంచెంసేపటికి కరిగిపోతుంది. ఆ తర్వాత కారం వేసుకోవాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మసాలా కారం, 1 టేబుల్ స్పూన్ పచ్చికారం వేసుకున్నాము. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టు కారం వేసుకోండి. ఆ తర్వాత మేము ఇక్కడ కల్లుప్పు యాడ్ చేసాము 1 స్పూను. మీరు మామూలు ఉప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. పసుపు చిటికెడు వేసుకోండి. మంచిగా కలిపేసుకోండి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్‌తో వాటర్ వేసుకోండి. అంతే. ఇలా మంచిగా దగ్గర పడుతూ ఉంటదనమాట. ఇలా కావాలనుకుంటే ఇలా దింపేసుకోవచ్చు. బట్ మేము ఫ్రై లాగా దగ్గరగా చేయాలనుకొని ఇలా చేసామనమాట. సో, ప్రాన్స్ ఫ్రై ఇలా ఇష్టపడేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. లాస్ట్‌లో గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలిపేసుకోవడమే. చాలా సింపుల్‌గా ఉంటుందండి. కానీ రసం ఉంటే ఇంకా అద్దిరిపోద్ది. అండ్ ఇలా నార్మల్‌గా కూడా తినొచ్చు. చాలా బావుంటుంది. స్టార్టర్‌గా కూడా తినేయొచ్చనమాట. సో, ఈ రెసిపీ ఎలా అనిపించిందో ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. లాస్ట్‌లో కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నాం. అంతే. చూడండి ఎంత యమ్మీగా ఎంత నోరూరిపోతుంది. అంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి.